వద్దురా వెట్టి చాకిరి వద్దురా వెట్టి చాకిరి వద్దురా జీవోయల ఐక్యత జీవనం ఇల్లాడ్పేట మండలంలోని బీఓఏల సమ్మెను బీఆర్ఎస్ పార్టీ వచ్చి ప్రభుత్వం ముద్దునిద్దను లేపడానికి వీరందరికీ కూడా బీఓఏలకు మేము మద్దతిస్తూ, వాస్తవానికి మనము గ్రామాలలో చూసినట్లయితే వాళ్ళ కష్టము వాస్తవ సర్పంచులకైనా అక్కడ ఎంపీటీసీ ఇంతకుముందు ఎంపీటీసీకైనా వాళ్ళ కష్టాలన్నీ కూడా తెలుసు. వాళ్ళు కోరేటి చిన్న చిన్న కోరికలే, వాస్తవానికి పెద్ద కోరికలు కూడా కాదు. కనీస వేతనం అనేది 20,000. మామూలుగా ఇక్కడ మనం జీతం అంటే కూలి పని జీతం చేసుకున్నా కూడా 20,000 ఇచ్చే పరిస్థితులు. వాళ్ళు పొద్దున 8 గంటల నుంచి మొదలు పెడితే రాత్రి 8 గంటల దాకా కూడా పనిచేసే పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళ పని తగ్గట్టు వాళ్ళు అడిగే కోరిక కూడా 20,000. అలాగే బీఓఏలు సమర్థవంతంగా సీనియారిటీగా ఉన్న వాళ్ళను సీసీలుగా గుర్తించమంటున్నారు. అది కూడా చాలా న్యాయం, వాళ్ళ కోరికలు న్యాయం. ఆ న్యాయం తగ్గట్టు మరియు వాళ్ళు ఏమంటే హెచ్ఆర్ పాలసీ, ఎందుకంటే హెచ్ఆర్ పాలసీని వాళ్ళు చేయమంటున్నారు. హెచ్ఆర్ పాలసీ చేసి మరియు వాళ్ళకి ఏంటంటే జీవితాల్లో ఎన్నో, ఎందుకంటే హాస్పిటల్ పాలైతే ఇన్సూరెన్స్ కూడా కల్పించాలంటున్నారు. ఇవన్నీ కూడా చిన్న చిన్న ప్రభుత్వం అనుకుంటే అసలు వాస్తవం చాలా చిన్న పని. వాళ్ళు ఎందుకంటే గ్రామాల్లో ప్రతి పని చేయడానికి ప్రతి కూడా అన్నీ కూడా గ్రూపుల ప్రకారమైన ఊర్ల సమస్యలైనా ఏదైనా కూడా చూసుకునే బాధ్యతగా వాళ్ళు వివేలు ఉంటున్నారు. కాబట్టి దయచేసి, ఎందుకంటే ప్రభుత్వాన్ని మేము దయచేసి ఎందుకు అంటున్నామంటే మీకు కొంచెం తెలివి తెచ్చుకోవాలని, అంటే మేము అంతేంటే ప్రతిపక్షం నుండి దయచేసి ఎందుకంటున్నాం అంటే వాళ్ళ కోసం చెప్తున్నాం. మేము అవసరమైతే వాళ్ళకు మీరు ఇప్పటి వరకు ఇంకా కూడా చేయకుంటే, ఎందుకంటే వాళ్ళ ఆలోచన ఏంటంటే రాష్ట్ర స్థాయిగా వాళ్ళు చేసి ఈ సమ్మెకు దిగారు. ఒక మండలం తీసుకొని ఒక ఊరు తీసుకొని తీగకుండా రాష్ట్ర స్థాయిగా వాళ్ళు పర్మిషన్ తీసుకొని రాష్ట్ర స్థాయి నుంచి జరుగుతుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు మీకు చెప్తున్నాము, ఇది ఖచ్చితంగా వాళ్ళ న్యాయబద్ధమైన కోరికలు, అలా కోరికలు తీర్చి వాళ్ళకు న్యాయం చేసినట్లయితే మేము మీకు గుర్తిస్తాము. లేదంటే ఖబర్దార్, మేము బీఆర్ఎస్ పార్టీ మీకు మేము గుణపాఠం చెప్పేదాకా, వీళ్ళందరూ కూడా న్యాయం జరిగేదాకా మేము కూడా వీళ్ళ వెంటుండి వీళ్ళకి న్యాయం చేసేదాకా వీళ్ళ టెంట్ కింద కూడా మా సర్పంచ్లే కానీ మా కార్యకర్తలు కానీ మా నాయకులే కానీ అందరం కూర్చుండి కూడా ఈ రేవంత్ రెడ్డి వీళ్ళకు న్యాయం జరిగేదాకా మేము పోరాటం చేస్తామని. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. ఈరోజు ఎల్లారెడ్డిపేట మండలంలో వివోలు ధర్నాలు చేయడం జరుగుతుంది. ఎందుకంటే వివోలు పని చేయడమే జరుగుతుంది, కానీ వాళ్ళ కనీస వేతనం లేదని వాళ్ళు గత 3 రోజుల నుంచి సమ్మె జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వంలో ఉన్న రేవంత్ సర్కార్ ఖచ్చితంగా వీళ్ళ కనీస వేతనాలు పెంచి వీళ్ళకు అండగా ఉండాలని ఈరోజు ధర్నాలో పాల్గొనడం జరిగింది. ప్రతి ఒక్కరికి కనీస వేతనం ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని, అలాగే సీసీలుగా వాళ్ళకు ప్రమోషన్ ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని కోరుకుంటున్నాం. దీనికి అందరు వచ్చినందుకు ఐక్యత, జై తెలంగాణ. గత 3 రోజుల నుండి వివోఏలు గతంలో అడ్డదారిలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం
వచ్చే రోజుల్లో అధికారంలోకి వచ్చే ముందు, ఎలక్షన్లో పాల్గొనే ముందు వివోఏలకు కనీస వేతనంగా 25,000 రూపాయలు ఇస్తాం, 26,000 రూపాయలు ఇస్తాం, సెల్ఫ్ ఉద్యోగులుగా గుర్తిస్తాం, హెచ్ఆర్ పాలసీ ఇస్తాము, అర్హులైన విఏఓలను సీసీలుగా పదోన్నతి కల్పిస్తాము, సాధారణ ఆరోగ్య బీమా కల్పిస్తామని ఎన్నో అబద్ధాల హామీలు ఇచ్చి మహిళా సోదరులందరి మనసు చూరగొని దొడ్డిదారిన ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము గత 2.5 సంవత్సరాల నుంచి అన్నమో రామచంద్ర అంటున్న విఓఏల పరిస్థితి ఈరోజు దయనీయ పరిస్థితి. గ్రామాల్లో ఈరోజు ప్రజాప్రతినిధులు చేయలేటువంటి పని, ఒక సర్పంచ్ అయితేంది, ఒక ఎంపీటీసీ అయితేంది, ఒక జెడ్పీటీసీ అయితేంది, ఎవరు చేయనటువంటి పని. మార్నింగ్ పొద్దున 8 గంటలకు డ్యూటీ అటెండ్ అయితే రాత్రి 8 గంటల వరకు ప్రతిదానికి మంచి చెడుకు అందరికీ తల్లో నాలుగా ఉంటూ గ్రామంలో ప్రతి కుటుంబంలో ఒక కుటుంబ సభ్యురాలుగా ఉండి అన్ని రకాలుగా ఆదుకుంటున్న ఈ విఓఏల పరిస్థితి ఈరోజు అగమ్య గోచరం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి అబద్ధాల హామీని నమ్మి బ్రహ్మాండంగా వారికి అధికారం అప్పచెప్తే 2.5 సంవత్సరాల్లో కనీసము ఒక్క హామీని కూడా విఓఏల పట్ల అమలుపరచకపోవడము చాలా దారుణం. ఈరోజు గత 3 రోజుల నుంచి మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల నుంచి, జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంతో కాకుండా ఈరోజు మండల వ్యాప్తంగా 46 మంది మహిళలు విఓఏలు ఈరోజు మండల కేంద్రంలో సమ్మె చేస్తూ ఉంటే ఒక్కనాడైనా వాళ్ళ పట్ల ఆలోచించిన పాపన పోలేదు. ఈరోజు గత 3 రోజుల నుంచి నిట్టెండలో, ఎర్రటెండలో టెంట్ వేసుకొని కూర్చొని వాళ్ళు మాకు కనీసము కొన్నన్నా అమలు పరచండి, కనీస వేతనమైన అమలుపరచండి, సెల్ఫ్ ఉద్యోగులుగా గుర్తించండి, మాకు సీసీలుగా పదోన్నతి కల్పించండి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎన్నో హామీలు, సరే హామీల ప్రకారం చూస్తే 420 హామీలు ఇచ్చి ఒక్క హామీలు ప్రకటించకపోగా ఈరోజు గ్రామాల్లో ప్రజాప్రతినిధుల కన్నా ఎక్కువ పనిచేస్తున్నటువంటి ఈ వివోఏల పట్ల కనీసం సానుభూతితో ఆలోచించి ఈరోజు వారు డిమాండ్ చేస్తున్నటువంటి 26,000 కనీస వేతనము, దాంతోపాటుగా కనీసము సీసీల పదోన్నతి కానీ హెచ్ఆర్ పార్సింపు కానీ వర్తింపు చేయాలని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వచ్చే రోజుల్లో మీరు ఇచ్చిన ఏదైతే హామీలు ఉన్నాయో అవి అమలుపరచకుంటే మండల వ్యాప్తంగా రోడ్ల మీదకి ప్రజలందరినీ సమాయత్తం చేసి ఈ మహిళా సోదరులతో మేము రోడ్లు దిగ్బంధనం చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, కాంగ్రెస్ ప్రభుత్వం దయచేసి పెద్ద మనసుతో ఆలోచించి మిగతా ఇంకెవైనా పెండింగ్ పెట్టినా పర్వాలేదని ఈ మహిళా సోదరీమణుల పట్ల పెద్ద బుద్ధితోని గొప్ప ఆలోచనతో చేసి వీరు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో వారి కోరికలు అన్నిటినీ నెరవేర్చాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ మండల పక్షాన మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ సర్పంచులు, గౌరవ ప్రజాప్రతినిధులు, మా నాయకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తూ వచ్చే రోజుల్లో కూడా వీళ్ళు ఎన్ని రోజులు ధర్నా చేస్తే, ఎన్ని రోజులు సమ్మె చేస్తే అన్ని రోజులు కూడా మేము సపోర్ట్గా ఉంటూ తప్పకుండా వీరి కోరికలు ఏవైతుందో నెరవేరే వరకు మేము కూడా వీరి పోరాటంలో భాగస్వామ్యం అవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి వీళ్ళు ఏదైతే కోరికలను నెరవేర్చాలని చెప్పి కోరుకుంటా ఉన్నాము. జై తెలంగాణ, జై తెలంగాణ. ఈరోజు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో వివోఏల సోదరిమణులందరూ కూడా గత 3 రోజుల నుంచి వాళ్ళ యూనియన్ రాష్ట్ర పిలుపు మేరకు సమ్మె చేయడం జరుగుతూ ఉంది. వాళ్ళు గ్రామ స్థాయి నుండి ప్రభుత్వం ప్రతి ఒక్క విషయాన్ని కూడా ప్రభుత్వానికి గ్రామ స్థాయి నుండి గ్రౌండ్ నుంచి డాటా తయారు చేసేటువంటి విధానాన్ని అంతా కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల నుంచి వాళ్ళను ఒక వెట్టి చాకిరిగా వాళ్ళ ఒక పని భారాన్ని పెంచి వాళ్ళను అనేక సమస్యల పట్ల ప్రభుత్వం నివేదికల పట్ల ఇలా వాడుకొని ఇలా వాళ్ళకు కనీస వేతనం ఇవ్వకుండా వాళ్ళను వెట్టి చాకిరిగా చూస్తూ వాళ్ళను ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. గత 3 రోజుల నుంచి చేస్తున్నటువంటి సమ్మెకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లారెడ్డిపేట మండల పార్టీ పక్షాన సోదరిమణులందరికీ కూడా సంపూర్ణమైనటువంటి సహకారాలు, మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ తరఫున రాబోయే కాలంలో వారు ఏ కార్యక్రమం తీసుకున్నా బీఆర్ఎస్ పార్టీ వారికి అండగా ఉంటుంది, వారికి సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తుంది అన్నది విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ, నిజంగా ఈ వారు చేస్తున్నటువంటి పోరాటం ఏదైతే ఉందో గొంతమ్మ కోరికలు కాదు, వాళ్ళ శ్రమకు తగ్గ
వాళ్ళకి శ్రమకు తగ్గ ఫలితం రావాలనేటువంటి ఉద్దేశంతో ఇలా గౌరవ వేతనం ఇచ్చేటువంటి గౌరవ వేతనం సరిపోక కనీస పని భారం తగ్గించి వాళ్లకు కనీస వేతనం పెంచేటువంటి విధానం తీసుకురావాలని వాళ్ళు సమ్మె చేస్తున్నటువంటి ఏదైతే ఉందో దానికి మేము సంపూర్ణంగా మద్దతు తెలుపుతా ఉన్నాము. 58 జీవోని ఏదైతే ఉందో సవరించాలి. అదేవిధంగా వాళ్ళను సెర్పు ఉద్యోగులుగా ప్రభుత్వం ప్రకటించాలి. లేని పక్షంలో వారు చేసేటువంటి పోరాటానికి ఇంతకుముందు అన్న లక్ష్మణరావు చెప్పినట్లు, కృష్ణన్న చెప్పినట్లు వారు చేసేటువంటి పోరాటానికి సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తామని ఈ సందర్భంగా ప్రకటిస్తూ, అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల సమస్య పట్ల ఏనాడు కూడా పట్టించుకొని పాపాన పోలేదు. ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి నిరంకుశ పాలన ఏదైతే ఉందో దున్నపోతు మీద వర్షం పడ్డట్టుంది. కనీసం వీళ్ళు 3 రోజులే ఇలా సమ్మె బట్టి కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి చర్చలు పెట్టడం లేదు. నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో గత 2.5 సంవత్సరాల్లో ఏ వర్గం కూడా సంతోషంగా లేదు. ఇలా ఆశా వర్కర్లు కానీ, ఇలా అనేకమైనటువంటి అంగన్వాడీ టీచర్లు కానీ, ఇలా రైతులు కానీ, కార్మికులు కానీ, కర్షకులు కానీ, ఆటో యూనియన్ వాళ్ళు కానీ ఏ వర్గం కూడా హ్యాపీగా లేదు, సంతోషంగా లేదు. ఇలా దుర్మార్గుడు రేవంత్ రెడ్డి వచ్చి ఇలా ప్రజలను నడ్డి విరిచి ఇలా అన్యాయమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి సందర్భం మనమందరం కూడా గమనిస్తూ ఉన్నాము. అనేక మంది ఆటో కార్మికులు కానీ, రైతులు కానీ, రైతుల కళ్ళల్లో వడ్లు ఇలా వర్షం పడి తడిసి ఇలా రైతులు అన్నమోరామ చెందినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇలా కనీసం ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయింది. ఇప్పటికైనా వెనువెంట ఉండి పోరాటం చేస్తామని సందర్భంగా పిలుపునిస్తూ ప్రభుత్వం వెంటనే ముద్రించే వీడాలే. ఇలా కార్మికుల పట్ల, కర్షకుల పట్ల, ఇలా సోదరుమని వివోఏల పట్ల ప్రభుత్వం వెంటనే దిగివచ్చి స్పందించి వారికి న్యాయం చేసే వరకు కూడా మేమందరం కూడా వారికి సంపూర్ణ మద్దతు తెలుపుతామని ఈ సందర్భంగా పిలుపునిస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నాతోటి సర్పంచులందరూ, అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా మన అన్న లచ్చన్న గారు, అదేవిధంగా మైనార్టీసీలు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్.